చాలా మంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తా ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి ముఖలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తి కాదు. ప్రైవేట్ సైన్యంతో వేల కోట్లతోటి రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశభక్తి అణువున నింపుకున్నవాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా? మీద దమ్ములు లేవా మాకు? పౌరుషం లేదా మాకు? అరే మా ఆడపడుచులు వీరతిలకం దిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి బాలు? బద్దలు కొడతాం మీ ఫ్యూడలిస్టిక్ కోటలు. కడప నుంచి చెప్తున్నాం, కడప నడి బొట్టు నుంచి చెప్తున్నాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి తీరుతాం. మార్పు, స్వేచ్ఛ ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని పార్టీలోకి లాక్కొచ్చి ఇంకొకరిని మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి అలాంటి రాజకీయం చేయడానికి నేను రాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు, జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం, పిల్లల పార్టీ ఏం చేస్తా చూపిస్తాం, మీకు చూపిస్తాం. పిల్లలు అంటున్నారు కదా మా వాళ్ళందరినీ, 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చున్నారు, 9 ఏళ్ల పిల్లలు కూర్చున్నారు, 8 ఏళ్ల బిడ్డలు కూర్చున్నారు. 8 ఏళ్ల బిడ్డలు చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పండి, మార్పు కోసం, మీ భవిష్యత్తు కోసం జనసేన కావాలని చెప్పండి అమ్మా నాన్నకి. వేల కోట్లు సంపాదన వాళ్ళకి పిల్లికి బిచ్చ వేసినట్టుగా 1000 రూపాయలు 2000 రూపాయలు పడేస్తున్నారు. ఏదన్నా పెన్షన్ ఎవరు చూస్తే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు ఇచ్చాం, మీ మీద రత్నాలు పరేస్తామని చెప్తా ఉన్నారు. బాబు నా దగ్గర రత్నాలు లేవు, బాబు నా దగ్గర వేల కోట్లు లేవు, నా దగ్గర గుండెలు ఇచ్చే మనసు ఉంది. ఆ 12 మేనిఫెస్టో పాయింట్స్ తో పాటు ఈరోజు కడప నడిపడం చెప్తా ఉన్నాం. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి 10 లక్షల బీమా పథకం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు బీమా పథకాన్ని నేను చేస్తాను. జనసేన పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న సైనికులందరికీ 10 లక్షల బీమా ముందు మైతో స్టార్ట్ చేస్తున్నాను వర్క్ చేయడానికి. డబ్బు లక్షల కోట్లు ఉంది, వీళ్ళు ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. మీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి పైసలు బతుకులు బతకాలి. నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ కలిగింటే నాయకుడంటే భయపడకూడదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు. మీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు. మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు కాదు.
మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్య కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికాలేసింది జనసేన గారి. మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభలోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా గాని, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా గాని బలంగా గావెత్తరిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్లిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తామా తడాక. నేను స్వేచ్ఛ రాయలసీమ నేను కోరుకుంటుంది. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికులైన గ్రామం కానీ, జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. అదే ఇందాక ఈ మెడికల్